ఊరిపై సుష్మిత అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ తెలంగాణ హైకమాండ్ కాంగ్రెస్ గుర్రుగా ఉంది, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. మాజీ మంత్రి చిన్నారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది కాంగ్రెస్. వనపర్తిలో ఎమ్మెల్యే మీద చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరింది కమిటీ. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ చిన్నారెడ్డికి ఆదేశించింది. కాంగ్రెస్ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్ గురయ్యారు. సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. వ్యక్తిగత విషయాలతో పాటు కులాల పేరుతో దూషించినట్లుగా ప్రభాకర్ రెడ్డిపై ఆధారాలని ఇక్కడ పాయింట్అవుట్ చేసింది కమిటీ. సో ఇప్పుడు సుష్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కసారిగా క్రమశిక్షణ కమిటీ యాక్టివేట్ అయిందా? సరే, జరిగిందేదో జరిగింది, ఊరుకుందామని చెప్పినాళ్ళు ఉంది అనుకుందామా? ఇదే అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే ఒకరి తర్వాత ఇంకొకరు ఇలా మాట్లాడుతూ ఉంటే క్రమశిక్షణ కమిటీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఎందుకు కాంగ్రెస్ రియాక్ట్ కావటం లేదు? ఎందుకంటే కాంగ్రెస్లో వినిపించే ప్రధానమైన మాట ఏంటి? డెమోక్రసీ. సో వాక్ స్వాతంత్రం ఉంటుంది, ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి మాట్లాడడానికి అని చెప్పి. బట్ అది కూడా దాటిపోయారు అని చర్చ జరుగుతున్న క్రమంలో ఇన్ఫ్యాక్ట్ ఈ చర్చ పార్టీలోనూ ఉంది. ఒకవేళ ఇప్పటికైనా యాక్షన్ తీసుకోకపోతే ఇది ఇంకా ముదిరి పాకాన పడితే పార్టీకి ఇన్ఫ్యాక్ట్ ఎగ్జిస్టెన్స్కి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇటు కాంగ్రెస్ భావించిందా? ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ ముగ్గురికి నోటీసులు ఇవ్వడం, ఇన్ఫ్యాక్ట్ ఇద్దరికి నోటీసులు ఇవ్వడం, ఒకరిని సస్పెండ్ చేయడం వెనకాల క్రమశిక్షణ కమిటీ వ్యూహం ఏంటి? అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఎటువంటి అడుగులు వేస్తూ ఉంది? ఇదొక వార్నింగ్గా మిగతా వాళ్ళకి? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇంతవరకు చూసాం అంటే కాంగ్రెస్కి సంబంధించి ఏదైనా ఒక ఇష్యూ ట్రిగ్గర్ అయితే దాని మీద కమిటీనో లేకపోతే ఒక్కరికి ఆ బాధ్యతను అప్పగించి అక్కడ ఇష్యూని సాల్వ్ చేయడను ఇలా మనం చూస్తూ వచ్చాం. బట్ ఈ సడన్ మూవ్ ఏంటి అంటే ఒక్కసారిగా నోటీసులు జారీ చేశారు, ఇద్దరికి నోటీసులు జారీ చేశారు, ఒకరిని సస్పెన్షన్ గురి చేసిన పరిస్థితి ఉంది. క్రమశిక్షణ కమిటీ వ్యూహం ఏంటి? ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ ఏం చేయాలి అంటే కాంగ్రెస్ వ్యూహం ఏంటి దీని వెనకాల? శ్రీధర్, కాబట్టి నేతల నోళ్లకు తాళం వేయకుంటే వారి మీద చర్యలు తీసుకోకుంటే మాత్రం ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతుంటాయి. ముందు ఇట్లాంటి అన్ని కూడా ఇంకా ఎక్కువ మంది నేతలు మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా సీరియస్ గా కూడా క్రమశిక్షణ కమిటీ కూడా దీని మీద రియాక్ట్ అయింది. ఎందుకంటే కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రికి నోటీసులు ఇవ్వడం, 3 రోజుల్లో కూడా తను రిప్లై ఇవ్వాలని చెప్పి అటు దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి ఉన్నటువంటి కొండా సురేఖ నోటీసులు ఇవ్వడం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది క్రమశిక్షణ కమిటీ కానివ్వండి, ఏఐసిసి కానివ్వండి, ఇక్కడ టీపీసీసీ కానీ మరొక పక్క ముఖ్యమంత్రి కానివ్వండి ఎంత సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకున్నారు అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే నేతలు చూస్తాం ఒక్కొక్కరుగా మాట్లాడుతూ వస్తున్నారు, పార్టీ మీద కానివ్వండి, పార్టీ నేతల మీద పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు, పార్టీని సైతం కూడా అందులోకి లాగుతున్నారు. ఇది శృతి నుంచి అటు కేబినెట్ లో మంత్రి ఉన్న కొండా సురేఖ యొక్క కుమార్తె కూడా అటు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా నిమిషం కాకుండా ఆయన కుటుంబం పైన రేవంత్ రెడ్డి వ్యక్తిగత విషయాలు కానివ్వండి రండి తెలుసుకుందాం అనే విధంగా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అల్టిమేట్ గా ఆమెకు పార్టీలో సభ్యత్వం లేదని గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆమెతో సంబంధం లేదన్నప్పటికీ కౌంటర్ రిటర్న్ గా ఇస్తున్నప్పుడు కూడా ఆమె పైన ఎలాంటి చర్యలు కాకుండా ఖచ్చితంగా ఇది కొండా సురేఖ మీద ఎఫెక్ట్ పడుతుందని ఇంతకుముందే మనం మాట్లాడుతున్న క్వశ్చన్. అదే విధంగా కూడా సేమ్ టీపీసీసీ సైతం క్రమశిక్షణ కమిటీ సైతం కూడా కొండా సురేఖకి నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే ఈ నోటీసుల మీద 3 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే మాత్రం కొంత పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఎందుకు సుష్మిత ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, ఏ విషయంలో మాట్లాడాల్సి వచ్చింది, బహిరంగంగా మాట్లాడమేంటి, వీటన్నిటి మీద వివరణ అనేది కూడా కొండా సురేఖ ఇవ్వాల్సి ఉంటుంది. వెనకంజ వేసేటువంటి పరిస్థితి లేదని చెప్పి చాలా పార్టీకి చాలా క్లియర్ కట్ గా కూడా ఒకవైపు కూడా కొండా సురేఖకు ఈ నోటీసుల ద్వారా తెలిసిందని చెప్పొచ్చు. మరి నోటీసుల మీద కొండా సురేఖ ఏ విధంగా స్పందిస్తుంది? ఎందుకంటే ఏదో అనుకోకుండా కొండా సుష్మిత మాట్లాడింది అనుకుంటే పొరపాటే. ఆ తర్వాత జరిగినటువంటి ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడి అయినప్పటికీ అసలు తగ్గేదే లేదు. ఎక్కడికైనా చూసుకుందాం, ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తే ఒకవేళ నన్ను ఇంకా మాత్రం తను గెలికితే మాత్రం ఇంకా ముఖ్యమంత్రి యొక్క కుటుంబం కానివ్వండి, కుటుంబానికి సంబంధించిన అభివృద్ధి మీద ఇంకా ఆధారాలు బయట పెడతారన్న మాట ఏదైతే ఉందో అది డెఫినెట్ గా కూడా తాడో పేడో పార్టీతో కానివ్వండి, ముఖ్యమంత్రితో కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులతో కానీ తేల్చుకునేందుకే మరి కొండా ఫ్యామిలీ సిద్ధమైందన్న అనుమానాలు సైతం కూడా కొంత రేకెత్తుతున్నాయి. మరొక పక్క వీరి మీద ఎందుకంటే గతంలో చూసాం ఇందాక మాట్లాడు కొండా సురేఖ అనేక సార్లు పార్టీకి సంబంధించినటువంటి అంశంలో చాలా సందర్భాల్లో కూడా చాలా కాంట్రవర్సీ మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు
ఓపిక పట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, అటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ, ప్రస్తుతం ఏకంగా సభానాయకుడిగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద మాట్లాడడం, అక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద మాట్లాడడం ఏదైతే ఉందో రేవూరి ప్రకాష్ రెడ్డి మీద దాన్ని తీవ్రంగా పరిగణించింది. మరి కొండా సురేఖ ఏమని రిప్లై ఇస్తుంది? ఎందుకంటే సుస్మిత మాట్లాడినటువంటి కొద్దిసేపట్లోనే సుస్మిత వ్యాఖ్యలు వైరల్ అవ్వడం ఏదైతే ఉందో సచిన్, అయితే పార్టీకి నష్టం చేకూరుతుంది, ప్రభుత్వం యొక్క ప్రతిష్ట కూడా దిగజారుతుందన్న విషయానికి కూడా వచ్చి మరి నోటీసులు అయితే ఆ నోటీస్ కు ఏ విధమైనటువంటి రిప్లై కొండా సురేఖ ఇస్తుందన్న ఆసక్తి కూడా కొంత నెలకొందని చెప్పొచ్చు. మరొక పక్క అటు అటు వనపర్తికి చెందినటువంటి చిన్నారెడ్డి చాలా పార్టీలో సీనియర్ నాయకులు, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే మెగారెడ్డిపై మాట్లాడినటువంటి మాటలకు సైతం కూడా వివరణ ఇవ్వాలంటూ చాలా క్లియర్ కట్ గా కూడా క్రమశిక్షణ కమిటీ ఒకవైపు నోటీసులు ఇస్తూనే, మరొక పక్క జక్కిరి ప్రభాకర్ రెడ్డి, ఎందుకంటే అటు ఎల్బీ నగర్ కు సంబంధించినటువంటి జక్కిరి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, శివధరన్ రెడ్డి అటు వెళ్ళి కూడా అటు టీపీసీసీ అటు యాదాద్రి బోర్డు మెంబర్ ఇంటి మీదకి వెళ్ళడం వల్ల మాత్రాలను కులంతో దూషించడం ఏదైతే ఉందో అటు జక్కీర్ ప్రభాకర్ రెడ్డి పైన కూడా సస్పెండ్ చేస్తూ కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ 3 ఘటనలు, ఎందుకంటే ఒకదానికొకటి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ ఒక డౌట్ అయితే రైజ్ అవుతుంది. ముగ్గురులో సురేఖ అంటే సుష్మిత విషయంలో నోటీసులు ఇవ్వడం వెనకాల, ఎందుకంటే తల్లి మంత్రి అండ్ సుష్మితకు సంబంధించిన దాకా రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ మాట్లాడుతున్నప్పుడు కమెంట్ చేశారు, పార్టీతో ఎటువంటి సంబంధం లేదు, పార్టీ అభ్యర్థి అంటే పార్టీ క్యాండిడేట్ కాదు, లేకపోతే పార్టీకి సంబంధం లేదు అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. అలాంటప్పుడు ఆ ఫ్యామిలీకి లేకపోతే ఈ నోటీసులు ఎలా చూడాలి? ఇది ఎందుకు కాస్త కన్ఫ్యూజన్ గాను క్లారిటీ ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ. డెఫినెట్ గా మీరు అన్నట్టుగానే ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తమకు ఆ పిల్ల చేష్టలు ఇవన్నీ అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కొండా సురేఖతో కూడా తమకు సఖ్యత ఉండి ఆమెతో ఎటువంటి విభేదాలు లేవంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అటు కొండా సుస్మిత కౌంటర్ ఇచ్చే క్రమంలో ఎమ్మెల్యేలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఒక పార్టీలో కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి కుమార్తె మాట్లాడతాం, డెఫినెట్ గా కూడా అది ఆ కుటుంబానికి సంబంధించిన విషయం కాబట్టి పార్టీలో ఉన్నటువంటి మంత్రి కానివ్వండి, మంత్రి కుటుంబ సభ్యులకు కానివ్వండి, ఏ పార్టీ అయినా కూడా నోటీసులు ఇచ్చి వివరణ అడుగుతుంది. తమ కుటుంబ సభ్యులు మాట్లాడినటువంటి మాటల మీద కూడా కొంత వివరణ కోరుకుంటుంది. కాబట్టి కొండా సురేఖ అటు పార్టీ సభ్యత్వం లేదా ఆమె మాట్లాడుతుంది, ఛాలెంజ్ చేస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా కూడా కొండా సురేఖ కుటుంబంలో చర్చించిన విషయమా, లేకుంటే ఆమె సొంత వ్యాఖ్యలా ఏమని వివరణ ఇస్తారు, లేదంటే అనుకోకుండా అన్నటువంటి మాట్లాడిన మాటలా ఏమని వివరిస్తారు అనేది కొండా సుస్మితకు నేరుగా నోటీసులు ఇవ్వలేదు. కాబట్టి క్యాబినెట్ లో ఉన్నటువంటి మినిస్టర్ యొక్క కుటుంబం ఏ విధంగా మాట్లాడితే మాత్రం మిగతా వాళ్ళు దీన్ని ఆసరాగా తీసుకొని ఇంకా ఎక్కువ కూడా ముఖ్యమంత్రి పైన కానీ పార్టీ మీద మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సచిన్ ఈ విషయంలో మాత్రము కొండా సుస్మితకు కాకుండా కొండా సురేఖకైతే నోటీసులు ఇచ్చారని చెప్పాలి. గతంలో చూసామటం వరంగల్ సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఉన్నటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి వర్సెస్ కొండా మురళి జరిగిన ఈ ఘటన జరిగినప్పుడు సైతం కూడా ఇద్దరిని క్రమశిక్షణ కమిటీ పిలిచింది, 2 వర్గాలతో కూడా భేటీ అయింది. భేటీ అవడం కాకుండా కొంత ప్రాబ్లం సాల్వ్ చేసేందుకు కూడా కొంత క్రమశిక్షణ కమిటీ ప్రయత్నించింది. అయినప్పటికీ అక్కడే కాకుండా అదే జిల్లాలో ఉన్నటువంటి కడియం సిఆర్ విషయంలో సైతం కూడా వివాదం తలెత్తినప్పుడు కొండా సురేఖ ముఖ్యమంత్రిని కలిశారు, ఏఐసిసికి